నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్వతంత్ర భారత్లో హైదరాబాద్ రాజ్యము. సో దీంట్లో వచ్చేసి హైదరాబాద్ రాజ్యాన్ని 1948లో పోలీస్ చర్యతో భారత యూనియన్లో కలిపేసిన తర్వాత ఎంకే వెల్లుడి సివిల్ అడ్మినిస్ట్రేటర్గా పరిపాలన ప్రారంభమైంది. ఆ వెల్లుడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగి ఎన్నో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 1952లో రామకృష్ణారావు షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. ఎక్కడి నుంచి అంటే షాద్నగర్ నుంచి. మొదటిగా ముఖ్యమంత్రిగా 1952 నుంచి 1956 వరకు అంటే 4 సంవత్సరాలు సేవలు అందించారు. ఇతడు ముఖ్యమంత్రిగా ఎన్నో పరిపాలన సంస్కరణలు చేపట్టారు. వాటిలో ముఖ్యమైనవి భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలతో మిగులు ఆదాయం సంపాదించడము, శాంతి భద్రతల స్థాపన మొదలైనప్పటి నాటికి ఎందరో ముఖ్యులు ప్రశంసించారు. పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చడంలోనూ విశాలాంధ్ర స్థాపన సాధించడంలోనూ ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఆనాటి హోం సెక్రటరీ విపి మీనన్ భారత యూనియన్లో సంస్థానాల విలీనం అనే తన పుస్తకంలో రామకృష్ణారావు హైదరాబాద్ రాజ్యంలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు, నిజాం సర్ఫేకాస్ భూములను తన జాగీర్దారులకు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడము, కౌలుదారులను రక్షించడము మరియు వారిని స్వతంత్ర రైతులుగా మార్చడము చిరస్మరణీయమైందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అవతరణలో ముఖ్యమంత్రి పదవిని త్యజించిన బూర్గుల రామకృష్ణారావు 1956 నుంచి 1960 వరకు కేరళ రాష్ట్ర గవర్నర్గాను, 1960 నుంచి 62 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గాను పనిచేశారు. ఆ తర్వాత 1962 నుంచి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్లో తన సేవలు అందించారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయము, 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయము అతనికి గౌరవ డాక్టరేట్ను సత్కరించాయి. ఆధునిక తెలంగాణకు పునాదులు వేసిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి సెప్టెంబర్ 14, 1967న పరమదించారు. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1952. అప్పుడు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952 ఫిబ్రవరిలో ముగిసిన తర్వాత శాసనసభకు 175 మంది అభ్యర్థులు, పార్లమెంటుకు 25 మంది అభ్యర్థులు ఎన్నుకోబడ్డారు. ఇక్కడ శాసనసభకి 175, పార్లమెంటుకి 25 మంది. అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి, దేశాయి వర్గాలు, రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ సీట్లను సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం వెనుకబడిపోయింది. ప్రధానంగా తెలంగాణలో కమ్యూనిస్టులు సాధించిన రైతాంగ సాయుధ పోరాటం వల్ల వారు అధిక సీట్లను భారీ మెజారిటీతో పొందగలిగారు. అప్పటికీ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడం వల్ల వాళ్ళు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసి ఘనమైన విజయాన్ని సాధించారు. ఎక్కువ ఫలితాలను చూసుకున్నట్లయితే మొత్తం స్థానాలు 175, కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 93, పీడిఎఫ్ వచ్చేసి 42, సోషలిస్టు పార్టీ 12, ఇండిపెండెంట్లు ఇతరులు 29. తెలంగాణ ఫలితాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 46, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చేసి 35, సోషలిస్ట్ పార్టీ 12, షెడ్యూల్ కాస్ట్ ఫెడరైజేషన్ వచ్చేసి 5, ఇండిపెండెంట్లు 3. మొత్తం సీట్లు 101. ఎన్నికలు జరిగే తుది క్షణం వరకు విజయం మాదేనని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్కు చివరికి పరిస్థితి ఎదురైంది. కమ్యూనిస్టులు తుపాకులతో ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారనే కాంగ్రెస్ వారి విమర్శ వాస్తవానికి చాలా దూరం. నిష్కల్మషం ప్రజానాయకులైన జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు లాంటి వారి ఓటమి కమ్యూనిస్టుల వల్ల జరిగింది కాదు. కమ్యూనిస్టులు బెదిరించి ఓట్లు వేయించుకున్నారనుకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థులకు వేల కోట్ల ఓట్లు పడ్డాయి. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులంతా దాదాపు కొన్ని వేల ఓట్లు సాధించుకొని మెజారిటీ లేక ఓడిపోయారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులపై ఇలాంటి ప్రచారము, వాదన అర్ధరహితము, నమ్మడానికి పనికిరాని వాదన. ప్రభుత్వ నిషేధంతో ప్రజల్లో కొంత ఆందోళనకు గురైన కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేర తెలంగాణలో సాధించిన విజయాలు అందరికీ విస్మయాన్ని కలిగించాయి. అయితే హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల మూలంగా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బుర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 50% పైగా ఉన్న తెలుగువారు ముఖ్యమంత్రి అయ్యారు. నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గము. సో ఈయన టైం పీరియడ్ వచ్చేసి మార్చి 6, 1952 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు. ఈయన టైంలో గవర్నర్ సీఎం త్రివేది, స్పీకర్ వచ్చేసి శ్రీ కాశీనాథరావు వైద్య, డిప్యూటీ స్పీకర్ వచ్చేసి శ్రీ పంపన్ గౌడ్, ప్రోటెం స్పీకర్ వచ్చేసి శ్రీ ఎం నరసింహారావు, ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి విడి దేశపాండే, పీడీఎఫ్ పార్టీ. మంత్రివర్గం చూసుకున్నట్లయితే ఇతని మంత్రివర్గంలో అన్ని వర్గాల వారిని ఆనాటి గొప్ప ప్రముఖులందరికీ స్థానం కల్పించాడు. సో ఫస్ట్ వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, సెకండ్ వచ్చేసి దిగంబరరావు హోం, న్యాయం, రిహాబిలిటేషన్, అండ్ కేవీ రంగారెడ్డి ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అండ్ వినాయకరావు విద్యాలంకర్ ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, కస్టమ్స్, కామర్స్, ఇండస్ట్రీ, అండ్ జిఎస్ మెల్కోటే వచ్చేసి పబ్లిక్ వర్క్స్, లేబర్, నవాబ్ మొహనిదియార్ జంగ్ వచ్చేసి పబ్లిక్ హెల్త్, మెడికల్, రూరల్ రీకన్స్ట్రక్షన్, ఎం చెన్నారెడ్డి వచ్చేసి అగ్రికల్చర్, సివిల్ సప్లైజెస్, ప్లానింగ్, డెవలప్మెంట్, గోపాలరావు ఎక్స్బోటే వచ్చేసి ఎడ్యుకేషన్, లోకల్ గవర్నమెంట్, దేవీసింగ్ చౌహాన్ వచ్చేసి సమాచార శాఖ, సహాయ మంత్రులు వచ్చేసి శంకర్దేవ్ సోషల్ సర్వీస్, శ్రీనివాసరావు అలిఖేకర్ హోమ్, పి హనుమంతరావు రెవెన్యూ ఎక్స్చేంజ్, విరూపాక్షప్ప కామర్స్, ఇండస్ట్రీస్, కస్టమ్స్, ఎంఎస్ రాజలింగం వచ్చేసి పబ్లిక్ వర్క్స్, లేబర్, భగవంతరావు ఘాదే వచ్చేసి రూరల్ రీకన్స్ట్రక్షన్, అరిగే రామస్వామి వచ్చేసి సివిల్ సప్లయర్స్, సంగం లక్ష్మీబాయమ్మ ఎడ్యుకేషన్, బివి రాజు లేబర్, రెవెన్యూ అండ్ ప్రణాళిక శాఖ, పుల్చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ, అన్నారావు గణముఖి వచ్చేసి స్థానిక స్వపరిపాలన, జగన్నాథరావు చంద్రకి వచ్చేసి న్యాయశాఖ. వీరితో పాటు బుర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఇతర మంత్రులు ఎవరంటే హెచ్ఈహెచ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్, రాజ్ ప్రముఖ్, సార్వభౌమత్వంలో ఐసీఎస్ అధికారి, ఎంకే వెల్లోడి ముఖ్యం సలహాదారునిగా పాలనలో పనిచేశారు. అయితే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మాత్రమే గవర్నర్ సలహాదారుగా ఐసీఎస్ అధికారిని నియమిస్తారు. కానీ సాధారణ పరిపాలన సమయంలో కూడా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వానికి ఒక ఐసీఎస్ అధికారిని ఏ విధంగా సలహాదారులుగా నియమించారో అర్థం కాని విషయం. కానీ అంతర్గతంగా ఈ నామమాత్రపు బూర్గుల ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగిందని మాత్రం చెప్పవచ్చు. బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా సంస్కరణలు విజయాలు చూసుకున్నట్లయితే పాలనా సంస్కరణలో సాధించిన విజయాల గురించి బూర్గుల రామకృష్ణారావు ఎందరో కొనియాడారు. ఇతని కొన్ని ముఖ్య ప్రభుత్వ విజయాల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్థిక నిశ్చలత, గోర్వాలా కమిటీ నివేదిక అమలు చేశారు. సెకండ్ వన్ జాగీర్దారీ వ్యవస్థ రద్దు, కౌలు రైతుల రక్షణ. అండ్ థర్డ్ వన్ భూ సంస్కరణలు. ఫోర్త్ వన్ ఇతర సంస్కరణలు. ఆర్థిక నిశ్చలత, గోర్వాలా కమిటీ నివేదిక అమలు. నిజాం రాజ్యం భారత యూనియన్లో విలీనం కాకముందు నిజాం రాజు తన స్వతంత్ర రాజ్యం నిలుపుకోవడానికి 22 కోట్ల రూపాయల ఆయుధ సామాగ్రి కొనుట కోసం 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు అప్పుగా ఇవ్వడం మొదలైన దుబారా ఖర్చులతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులలో రాజ్య పరిపాలన వెల్లోడి ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ఈ వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న రామకృష్ణారావు పాలనా సంస్కరణలో కీలక పాత్ర పోషించారు. నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు హైదరాబాద్ రాష్ట్రం ఎండి గోర్వాలా కమిటీని 1950లో నియమించింది. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కొన్ని పరిపాలనా సంస్కరణలను సూచించింది. ఈ కమిటీ సూచనలు తప్పకుండా అమలు చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని లోటు ఆర్థిక పరిస్థితుల నుండి మిగులు రాష్ట్రంగా 1952 వరకు సాధించిన ఘనత బూర్గుల రామకృష్ణారావుకే తగ్గుతుంది. జాగీర్దారీ వ్యవస్థ రద్దు, కౌలు రైతుల హక్కుల రక్షణ. కమ్యూనిస్టుల ప్రభావాన్ని హైదరాబాద్ రాజ్యంలో తగ్గించడానికి ఆగస్టు 15, 1949లో జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం జాగీర్దారీ వ్యవస్థ రద్దును చట్టరూపంలో జారీ చేసింది. జాగీర్దారీ ఒక భూస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాజ్యంలోని దాదాపు 40% భూములు భూస్వాముల ఆధీనంలో ఉండేవి. దీనిలో రాజ్యంలోని భూమిని ప్రాంతాలుగా విభజించి దాదాపుగా ఇప్పటి మండలంతో సమానమైన ప్రాంతాలను ఈ జాగీర్ల ఆధీనంలో పెట్టబడి
ఆ ప్రాంతంలో వారికి ప్రభుత్వం శిస్తును వసూలు చేసే హక్కు, శాంతి భద్రతలు, వ్యవహారాలు చూసే హక్కులు కల్పించబడ్డాయి. అంటే అది దాదాపు కింద అంతస్తు ప్రభుత్వంలాగా సాగేది. తాము వసూలు చేస్తున్న పన్నుల్లో కొంత భాగాన్ని తమకై ఉంచుకొని మిగిలినది ప్రభుత్వానికి చెల్లించేవారు. ఈ ప్రభుత్వ శిస్తు ఎంత వసూలు చేయాలనేది ఖచ్చితంగా నిర్ణయించబడలేదు. దానికి తోడు వారికొన్ని మిగిలిన పోలీసులు, న్యాయాధికారులతో రైతులను, కౌలుదారులను, ప్రజలను అనేక బాధలను గురి చేసేవారు. ఈ జాగీర్దారీ వ్యవస్థ హైదరాబాద్ రాజ్యంలోనే కాక రాచరిక వ్యవస్థ ఉన్న సెంట్రల్ ఇండియా, రాజస్థాన్, గ్వాలియర్, మాల్వా, ఇండోర్, ధార్, దేవాసు మొదలైన వాటిలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. ఇది రైతులను ఆర్థికంగా దోపిడీ చేసే వ్యవస్థ అని ఆర్థిక శాస్త్రవేత్తలు అన్నారు. 1949 జాగీర్దారీ వ్యవస్థ రద్దు చట్టం ప్రకారం రైతుకు మరియు ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులు ఉండకూడదనేదే దీని ఉద్దేశము. అయితే ప్రభుత్వంపై వ్యవస్థను అమల్లో పెట్టే కంటే ముందుగానే నిజాం రాజు సొంత భూములను, వాటిని సర్ఫికాజ్ భూములు అంటారు, ఈ సర్ఫికాజ్ భూమిని నిజాం రాజుకు ఏడాదికి 25 లక్షల చొప్పున అతని జీవితాంతం వచ్చే ఖరారున తీసుకున్నది. దాని తర్వాతే జాగీర్దారీ వ్యవస్థను అమలు చేసింది. ఈ జాగీర్దారీ వ్యవస్థ రద్దుతో కలిగిన లాభాలు ఏంటంటే, ఫస్ట్ వన్, దీనివల్ల కౌలు రైతులు జాగీర్దారుకు 12.5% మాత్రమే భూమి శిస్తును చెల్లించాలని నిర్ణయించబడింది. సెకండ్ వన్, ఈ చట్టం వల్ల కౌలు రైతులు అధికంగా చెల్లించే పన్నులను కట్టడి చేయడంతో పాటు జాగీర్దారుల పండుగల సమయంలో, వారి ఇండ్లలో జరిగే వివాహాల సమయంలో నజారానా రూపంలో ధనాన్ని కౌలు రైతుల దగ్గర వసూలు చేసేది కూడా రద్దు చేయబడింది. ఈ చట్టం అమలు వల్ల కౌలు రైతులు స్వేచ్ఛ పొందడమే కాకుండా వారు ఇతర ప్రాంతాలకు వలసపోవడం తగ్గిపోయింది. అయితే ఈ జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసే సమయంలో వారి హక్కులను కూడా పరిగణలోకి తీసుకొని వారి కోరికలను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వం తరపున విపి మీనన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున బూర్గుల రామకృష్ణరావు సభ్యులుగా గల కమిటీ ద్వారా వారికి వచ్చే ఆదాయంలో 75% నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించేటట్టు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వానికి సంవత్సరానికి అదనంగా 114.5 లక్షల భారం పడింది. అయినప్పటికీ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులను రక్షించింది. భూ సంస్కరణలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసేటప్పుడు ఈ సంస్థానంలో కమ్యూనిస్టుల రైతాంగ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రైతాంగ పోరాట ముఖ్య ఉద్దేశం భూమి లేని పేదలకు భూములను పంచడము, భూస్వాముల నుంచి భూములను లాగుకోవడం, వాటిని పంచడం. దీనిని కట్టడి చేయడానికి ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టింది. దానిలో మొదటిది హైదరాబాద్ కౌలు రైతుల చట్టం 1950, రెండవది కౌలు రైతుల చట్టాన్ని సవరణ చేసిన చట్టం 1954. ఈ రెండింటి ద్వారా భూస్వాముల నుంచి కౌలు రైతులు రక్షింపబడ్డారు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, పై చట్టాల ద్వారా కౌలు రైతు భూస్వామి భూమిని వరుసగా 6 సంవత్సరాలు కౌలు చెల్లిస్తూ భూమి శిస్తును కూడా వరుసగా చెల్లించిన పక్షంలో ఆ కౌలు రైతును రక్షిత కౌలుదారుగా గుర్తించబడతారు. భూస్వామి ఆ కౌలుదారిని తొలగించలేడు, అతని భూమిని వేరొకరికి ఇవ్వలేడు. ఒకవేళ అమ్మినచో మార్కెట్ ధర కంటే తక్కువగా పాత కౌలుదారికే అమ్ముకోవడానికి నిర్ణయించబడింది. ఈ చట్టం ద్వారా భూకమతాలు, ఒక రైతు తనతో పాటు 5 సభ్యుల కుటుంబము తమ జీవన భృతిని వెళ్లదీసేటట్లుగా ఉండేటట్లు నిర్ణయించబడింది. ఇంతకన్నా తక్కువగా భూకమతాలు ఉండకూడదని నిర్ణయించబడింది. అంతేకాక ఏ భూస్వామి కూడా కుటుంబ కమతం అంటే 5 సభ్యులు గల పోషణకు సరిపడే కమతం కంటే 5 రెట్ల కంటే ఎక్కువ ఉండకూడదని గరిష్ట పరిమితిని విధించింది. సాధారణంగా కౌలు రైతు అదే భూమిపై 10 సంవత్సరాలు కౌలు రైతుగా కొనసాగించవచ్చు. భూ యజమాని తమ సొంతంగా భూమిని చేసుకున్నట్లయితే అతనికి కౌలుదారు నుంచి తీసుకునే హక్కు 1954 చట్టం వీలు కల్పించింది. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణరావు తన పరిపాలనలో భూ సంస్కరణలకు ప్రధాన స్థానాన్ని కల్పించాడు. అప్పటికే రాష్ట్రంలో రక్షిత కౌలుదారు చట్టం 1950 నుంచి అమల్లో ఉంది. ఈ చట్టంలో కౌలుదారులకు రక్షణ ఉన్నప్పటికీ భూస్వామ్యం పెద్దగా ఉన్న వారి నుంచి భూములు స్వాధీనపరుచుకొని హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణరావు తన పరిపాలనలో భూ సంస్కరణలకు ప్రధాన స్థానాన్ని కల్పించాడు. అప్పటికే రాష్ట్రంలో రక్షిత కౌలుదారు చట్టము జనవరి 1950 నుంచి అమల్లో ఉంది. ఈ చట్టంలో కౌలుదారులకు రక్షణ ఉన్నప్పటికీ భూస్వామ్యం పెద్దగా ఉన్న వారి నుంచి భూములు స్వాధీనపరుచుకొని శ్రామికులకు ఇప్పించే యోచన లేదు.
ఆ ఏర్పాటు ఈ సవరణ ద్వారా చేయబడింది. దీనివల్ల భూములను ఆక్రమించి సేద్యం చేయకుండా ఉన్న మధ్యవర్తుల నుంచి స్వాధీనపరచుకొని సేద్యానికి వీలుగా చేయడం జరిగింది. ఇంకా కౌలుదారుల నుంచి భూస్వాములు హెచ్చు పన్నులు తీసుకోకుండా ఈ చట్టం నిరోధించగలిగింది. చివరికి ఆనాటి ప్రభుత్వం పెద్ద భూస్వాములు సేద్యం చేయకుండా ఉన్న భూములను ఆక్రమించి శ్రామికులకు పంచగలమని తీవ్రంగా హెచ్చరించింది. కానీ అది బూర్గుల రామకృష్ణారావు రాజనీతిజ్ఞతోనే తన పరిపాలనలో సాధ్యపడింది. మన దేశంలో భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ శాసకుడిగా బూర్గుల రామకృష్ణారావు పేరు పొందాడు. 1954 ఫిబ్రవరిలో హైదరాబాద్ కౌల్దారీ వ్యవసాయ భూముల చట్టానికి సవరణ ప్రవేశపెట్టి ఇక నుంచి భూస్వాములు తమ భూములను సాగు చేసే కౌలుదారులను ఏ పరిస్థితుల్లోనైనా ఖేదఖల్ తొలగింపులు చేయకుండా 1952లో చట్టంగా ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఇతర సంస్కరణలు చూసుకున్నట్లయితే ఆనాడు నిజాం రాజ్యానికి సిక్కాలని ప్రత్యేక కరెన్సీతో పాటు ప్రత్యేకమైన నాణాలు కూడా ఉండేవి. వాటిని హాలీ రూపాయలు అనేవాళ్ళు. బ్రిటిష్ ఇండియా రూపాయలను కల్దార్ రూపాయలు అనేవారు. చివరికి నిజాం కరెన్సీ నాణాలు రద్దు చేయబడి దాని స్థానంలో భారత ప్రామాణిక కరెన్సీ అమల్లో తేబడింది. విద్యా సంస్కరణలో భాగంగా ప్రతి 500 జనాభా గల గ్రామానికి విద్యాసంస్థ పాఠశాల ఏర్పాటు చేయబడింది. మొదటి తరగతి నుంచి మాతృభాషలో బోధన ప్రవేశపెట్టబడింది. దీనికి తోడుగా 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టబడింది. మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం హైదరాబాద్ కాగా మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్రలో శాశ్వతంగా నిలవడం జరిగింది. ఇంకా 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి కొన్ని భూభాగాలను వేరు చేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. 1955 జూలై 1న అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. 1955 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వయంగా నాగార్జున సాగర్ బహుళార్థక ప్రాజెక్టుని అప్పటి ప్రధాని నెహ్రూతో కలిసి శంకుస్థాపన చేశారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచారు. ఇదే సమయంలో అంటే 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో భూదాన ఉద్యమము చాలా ప్రభావాన్ని చూపించగా పర్యవసానంగా తదనంతర ప్రభుత్వాలైన వెల్లోడి బూర్గుల భూ సంస్కరణలు చేపట్టారు. కానీ 1952లో ఆంధ్ర గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదంతో ప్రారంభమైన ముల్కీ ఉద్యమము బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం చేత దారుణంగా అణచివేయబడింది. భూదానోద్యమం చూసుకున్నట్లయితే 1951 స్వాతంత్రానంతరం భారతదేశంలో అతి క్లిష్టమైన భూ సమస్యను పరిష్కరించడానికి గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని 1951 ఫిబ్రవరి 18న హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు నల్గొండ జిల్లాలోని పోచంపల్లి వేదికగా పోచంపల్లిలో వెదిరే రామచంద్రారెడ్డి దానం చేసిన 100 ఎకరాల భూమితో ప్రారంభించాడు. హిందూ శాసనం, దానం అనే 3 పద్ధతుల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఈ క్రమంలోనే హింస, శాసనం, దానం అనే 3 పద్ధతుల ద్వారా ఏ సమస్యలైనా పరిష్కరించవచ్చు. ఈ క్రమంలోనే ప్రభుత్వం 2వ పద్ధతిని అనుసరించి కొద్ది మేరకు భూ సంస్కరణల ద్వారా భూ సమస్యను పరిష్కరించింది. కానీ ఈ సంస్కరణల వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అప్పటి వరకు వేల ఎకరాలకు హక్కుదారులైన పెద్ద మనుషులైన భూస్వాములు పెద్ద మనసుతో ప్రేమతో తమ విద్యుత్ ధర్మంగా భూదానం చేయాలని సర్వోదయ ఉద్యమంలో వినోబా భావే ప్రచారం చేశారు. ఈ సందర్భంలోనే అంటే 1951లో మార్చి నెలలో హైదరాబాద్ నగరానికి దగ్గరలో శివరాంపల్లిలో జరగనున్న సర్వోదయం సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందుకున్న వినోబా భావే వార్దా నుంచి దాదాపుగా 300 మైళ్ళు కాలినడకతో హైదరాబాద్కు వచ్చారు. ఆ తర్వాత వరుసగా హయత్ నగర్, బాటసింగారాల మీదుగా డాక్టర్ జిఎస్ మెల్కోటే, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలతో చివరికి 1951 ఏప్రిల్ 18న భూదాన్ పోచంపల్లి చేరుకొని ఆ గ్రామ దేశ్ముఖ్ వెదిరే రామచంద్రారెడ్డి అందించిన 100 ఎకరాల భూదానంతో ఈ మహత్తరమైన ఉద్యమాన్ని ఆరంభించారు. ఆనాటి నుంచి రోజుకి 200 నుంచి 300 ఎకరాల భూమిని దానంగా స్వీకరించాలనే బృహత్తర లక్ష్యంతో తన ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతానికి విస్తరించారు. అదేవిధంగా వినోబా భావే తన యాత్రను నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ తాలూకాల నుంచి సూర్యాపేట వరకు సాగించారు. ఈ యాత్రను కమ్యూనిస్టులు కూడా స్వాగతించారు. మొదటి విడతగా తెలంగాణలో వినోబా భావే పర్యటన ఫలవంతమయ్యి వేల ఎకరాల భూమిని దానంగా స్వీకరించబడి పేద బలహీన వర్గాలు, భూమి లేని ప్రజలకు పంచబడిందని, ఇంకా దాని ఫలితాలు సర్వోదయాన్ని అందిస్తాయని పార్లమెంట్లో ఈ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రధాని నెహ్రూ ఘనంగా ప్రకటించారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు
50,000 సైన్యం చేయలేని పనిని ఒకే ఒక్క బక్కపల్చటి మనిషి వినోబా భావే చేశారని నెహ్రూ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ప్రపంచ దృష్టి వినోబా భావే పాదయాత్ర మీద పడింది. హింసావాదులకు వినోబా సందేశాలు ఎంతవరకు ఉపయోగపడ్డాయో కానీ అవి సాధారణ ప్రజానికాన్ని మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా 1955లో రెండోసారి హైదరాబాద్ను సందర్శించిన వినోబా భావే మంత్రి పల్లెర్ల హనుమంతరావు కోరిక మేరకు పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల్ తాలూకాలు పర్యటించి దాదాపు 1,00,000 ఎకరాల భూమిని దానంగా తీసుకొని పేద ప్రజలకు పంచారు. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అనేక తాలూకాల్లో పర్యటించిన వినోబా భావే దాదాపుగా 2,00,000 ఎకరాల భూమిని దానంగా గ్రహించాడు. 2,00,000 భూమిని ఆ భూమి మొత్తాన్ని పేద ప్రజలకు పంచడంలో ఆనాటి వెల్లోడి బుర్గల ప్రభుత్వాలు కొంతమేర కృత్యమైనప్పటికీ అది పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదనే ఒక విమర్శ. ఎందుకంటే పెద్ద పెద్ద భూస్వాములు పేరు కోసం మాత్రమే దానం చేసినట్లు చేసి కొంతకాలం తర్వాత పట్టా హక్కులు లేని ఆ పేద ప్రజల నుంచి లాక్కోవడమో లేదా అమ్ముకోవడమో జరిగేది. అయినా ప్రభుత్వాలు భూ సంస్కరణల చట్టాల ద్వారా భూములు క్రమబద్ధీకరణ చేయడం వల్ల పేద ప్రజలు, రైతుల భూ హక్కులను కొంతమేర కాపాడటంలో ఆచార్య వినోబావే నడిపించిన భూదాన ఉద్యమం మంచి ఫలితాన్నిచ్చింది. నెక్స్ట్ ముల్కీ ఉద్యమం చూసుకున్నట్లయితే ముల్కీ ఉద్యమం 1952 నిరంకుశమైన అరాచక నిజాం పాలన నుంచి విముక్తి లభిస్తుందని భావించిన హైదరాబాద్ రాజ్య ప్రజలకు పోలీస్ చర్యను స్వాగతించిన తర్వాత ఏర్పడిన మిలిటరీ జనరల్ చౌదరి పాలన, ఎంకే వెల్లోడి పౌరప్రభుత్వ పాలనలో కూడా పూర్వం నుంచి వారసత్వంగా వస్తున్న స్థానికేతరులకు వివిధ ప్రభుత్వ రాజకీయాల్లో నియమించడము అనేది పెద్ద సమస్యగా మారింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను నియమించడం అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు పక్క రాష్ట్రాలైన మద్రాసు, బాంబే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా గుంపగత్తుగా అధికారులను దిగుమతి చేసుకోవడం వల్ల హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో చెలరేగిన అసంతృప్తి అలజడులు ఆందోళన రూపంలో బయటపడ్డాయి. అయితే బాంబే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అధికారులు మాత్రం హైదరాబాద్ రాష్ట్ర ప్రజలతో మంచిగా కలిసిపోయారు. కానీ మద్రాసు ప్రాంత అధికారులు, ముఖ్యంగా ఆంధ్రులు స్థానిక ప్రజల పట్ల చులకన భావంతో ఆధిపత్యం చెలాయిస్తూ సమస్యలు సృష్టించారు. నిజాం పాలన పోయి భారత యూనియన్ కాంగ్రెస్ పాలన వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు భ్రమలు తొందరగా చెదిరిపోయాయి. దీంతో నాన్ముల్కీల వల్ల స్థానికులైన విద్యావంతులకు ఉద్యోగాలు రావేమోనని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 1952 మార్చి 6న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది. అయినప్పటికీ నాన్ముల్కీలు నకిలీ ధృవపత్రాలను సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాల్లో చేరడం వంటి విషయాలను బొరుగుల ప్రభుత్వం అరికట్టలేకపోవడంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది. ఆనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి వరంగల్లో 1952 జూలై 26న ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి వేలాది మంది విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించారు. అదే క్రమంలో ఈ ఐక్య కార్యాచరణ సమితి 1952 జూలై 26న ఒక తీర్మానాన్ని కూడా చేసింది. సో అదే రోజు ఏర్పడింది, అదే రోజు ఒక తీర్మానం కూడా చేసింది. ఏ రోజు? 1952 జూలై 26న. సో తీర్మానం ముఖ్యాంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్, ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి దాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలి. సెకండ్ వన్ ఏంటంటే, ముల్కీ నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన వాటిని నింపాలి. థర్డ్ వన్ ఏంటంటే, హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యము, అజమాయిషీలపై వెంటనే అరికట్టి స్థానికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రకటన చేయాలి. ఈ తీర్మానాల పత్రాన్ని 1952 ఆగస్టు 6న ముఖ్యమంత్రి పంపగా కొద్ది రోజుల తర్వాత అంటే 22 ఆగస్టు 1952న ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్కు వచ్చి విద్యార్థులతో చర్చించి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చిన బొరుగుల రామకృష్ణారావు వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా అధికారిక ప్రకటన కూడా చేయించాడు. అయితే కాలయాపనతో పాటు కలెక్టర్ ప్రకటన సమాచార లోపం వల్ల వరంగల్ విద్యార్థి ఐక్యరాజ్య సమితి ఐక్య కార్యాచరణ కమిటీకి ఇది ఆలస్యంగా చేరింది. దీంతో 1952 ఆగస్టు 27న మరొక బ్రహ్మాండమైన ర్యాలీని విజయవంతంగా నిర్వహించి మరొక లేఖను మంత్రికి పంపారు. ఈ క్రమంలోనే 1952 ఆగస్టు 30న దాదాపు 200 మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగడంతో పాటు లాఠీచార్జీ చేయగా చాలామంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన విద్యార్థి లోకం మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా వరంగల్తో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, ఇల్లందు, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పూర్తి స్థాయి ఆందోళన హర్తాళ్లు చేశారు. హైదరాబాద్లో ములికి ఉద్యమం చూసుకున్నట్లయితే వరంగల్లో ప్రారంభమైన ములికి ఉద్యమము రాష్ట్ర వ్యాప్తమైనప్పటికీ అది హైదరాబాద్ నగరంలో ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. 1952 ఆగస్టు 30న హన్మకొండలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కి నిరసనగా ఆగస్టు 31న హైదరాబాద్లో గొప్పగా సమ్మెను నిర్వహించి అదే రోజు సైఫాబాద్ కాలేజ్ నుంచి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ప్రదర్శనలు చేశారు. అయితే 1952 సెప్టెంబర్ 1న బక్రీద్ పండుగ ఉండడం వల్ల ఆ రోజు ఎలాంటి సమ్మెను నిర్వహించలేదు. మరుసటి రోజు సెప్టెంబర్ 2న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తూ తమ పిల్లలను జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని, హింసకి పాల్పడవద్దని, అతిక్రమిస్తే శిక్షలు తప్పదని హెచ్చరించాడు. అయినప్పటికీ అదే రోజు విద్యార్థులంతా మూకుమ్మడిగా కలిసి నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ వంటి నినాదాలతో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలలో సికింద్రాబాద్, హైదరాబాద్లోని అన్ని రకాల విద్యా సంస్థలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడంతో ఆందోళన చెందిన ప్రభుత్వము శాంతి భద్రతల పేర 1952 సెప్టెంబర్ 3న ఈ ప్రకటన ద్వారా నిషేధిక ఆజ్ఞలను జారీ చేసింది. ఆ ఆజ్ఞలను ఖాతరు చేయని విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ములికి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే కాక ఒక దశలో ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు కారును కూడా తగలబెట్టారు. దీన్ని తీవ్రంగా భావించిన పోలీసులు 1952 సెప్టెంబర్ 3న ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్, పత్తర్ఘాట్ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అందులో 2 అక్కడికక్కడికే చనిపోగా 147 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న అఫ్జల్గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిగారు. ఇందులో మరో 4 చనిపోగా దాదాపు 104 మంది గాయపడ్డారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చనిపోయిన వారు విద్యార్థులు కాకపోవడం, వారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో సాధారణ ప్రజానికం అధికంగా పాల్గొనడం చాలా ముఖ్యమైన అంశం. ఈ ఉద్యమంలో విద్యార్థులే మరణిస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేది. అయినప్పటికీ ఈ ఉద్యమంలో మరణించిన అమరుల త్యాగాలు పునాదులపైన విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడింది. ఆ అమరులు ఎవరంటే ఫస్ట్ వన్ మహమ్మద్ కాసిం, ఆయన వయసు 22 సంవత్సరాలు, ఫ్యాక్టరీ వర్కర్ ఈయన. సెకండ్ వన్ షేక్ మహబూబ్, ఈయన వయసు 30 సంవత్సరాలు, రిక్షా కార్మికుడు. అండ్ థర్డ్ వన్ జమాలుద్దీన్, వయసు 40 సంవత్సరాలు, ప్రైవేట్ ఉద్యోగి. ఫోర్త్ వన్ మహమ్మద్ ఖాన్, వయసు 35 సంవత్సరాలు, ప్రైవేట్ ఉద్యోగి. ఫిఫ్త్ వన్ రాములు, వయసు 18 సంవత్సరాలు, ప్రైవేటు ఉద్యోగి. సిక్స్త్ వన్ షేక్ ముక్తార్, వయసు 40 సంవత్సరాలు, ప్రైవేటు ఉద్యోగి. మిగతా అమరవీరుల పేర్లు తెలియరాలేదు. ఇటువంటి సమయంలోనే ముఖ్యమంత్రితో పాటు రాజకీయ నాయకులైన విడి దేశపాండే, ఓంకార్ ప్రసాద్, డాక్టర్ జయసూర్య, పద్మజా నాయుడు, శ్రీ ఢాగే, డాక్టర్ మేల్కోటే, బావలు మీరా, వెంకటస్వామి, రామాచారి, హైగ్రీవాచారి, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి హేమాహేములు ఆందోళనకారులను శాంతింపచేయడానికి ఎంతో ప్రయత్నించి చివరికి ఈ ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలిపారు. పర్యవసానంగా 1952 సెప్టెంబర్ 5న ప్రభుత్వం కాల్పులపై విచారణకు గాను జస్టిస్ పింగల్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీతో పాటు సెప్టెంబర్ 7న ములికీ నిబంధనల అమలుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు ఎవరు అంటే కొండా వెంకటరంగారెడ్డి, ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రి. సెకండ్ వన్ డాక్టర్ జిఎస్ మెల్కోటే, ఆర్థిక శాఖ మంత్రి. నెక్స్ట్ వచ్చేసి ప్రేమ్చంద్ గాంధీ, విద్యాశాఖ మంత్రి. మొహిదీ నవాబ్ జంగ్, పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి. ఈ మంత్రివర్గం అప్పటికే అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను పూర్తిగా పరిశీలించి విద్యార్థులను, ఇతర సంస్థలను, రాజకీయ నాయకులను, ప్రముఖ వ్యక్తులను కలిసి వారి అభిప్రాయాలను స్వీకరించి నివేదికను సమర్పించింది. అయితే ఇదే సందర్భంలో సెప్టెంబర్ 15న ప్రివెంటివ్ డిటెక్షన్ కింద శాసనసభ్యుడు సయ్యద్ అఖ్తర్ హుస్సేన్, మరొక పాత్రికేయురాలు బేగం సాదిక్ జహాన్ అరెస్టు చేయబడ్డారు. ఈ ఉద్యమ కాలంలోనే అంటే 1952 ఆగస్టులో హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించిన శాసనసభ్యుడు పి రామాచారి నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన ఉద్యమాన్ని నడిపించి చరిత్రలో నిలిచిపోయారు. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక చూసుకున్నట్లయితే
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 3-4 తేదీల్లో ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రజల మధ్య ప్రధానంగా హైకోర్టు, సిటీ కాలేజ్, పత్తర్ఘాట్, అఫ్జల్గంజ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రముఖులైన వ్యక్తులను, ప్రత్యక్ష సాక్షులకు ఉన్న దాదాపుగా 100 మందిని విచారించి చివరికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావుతో పాటు మోహనప్ప, ఈయన ఐజీపీ, శివకుమార్ లాల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సుందర్ పిల్లై డీసీపీ, సుబ్బయ్య బ్రిగేడియర్ అండ్ రామ్లాల్ వచ్చేసి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్, హైదరాబాద్ కలెక్టర్, ఇతర ప్రభుత్వాధికారులను విచారించిన తర్వాత తన సమగ్రమైన నివేదికను 1952 డిసెంబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో ముఖ్యాంశాలు ఏంటంటే, మొదటిసారిగా 1952 సెప్టెంబర్ 3న పత్తర్ఘాట్, అఫ్జల్గంజ్, సిటీ కాలేజ్ ప్రాంతాల్లో కాల్పులు జరిపినప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసు అధికారులు, పోలీసు బలగాల మధ్య సమన్వయ లోపం కొరవడడం వల్ల కాల్పులు జరిగినప్పటికీ ఆందోళన పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేకపోయింది. ఆందోళనకారులు దాదాపుగా 40,000 మంది ఉండడం వల్ల, ర్యాలీ చేయాలనే గట్టి సంకల్పం వల్ల వైర్లెస్ ఫ్యాన్ తగలబెట్టడము, భారీ స్థాయిలో పోలీసులపై రాళ్లు రువ్వడము, పోలీస్ స్టేషన్పై దాడి చేసేలా కనిపించడం వల్ల పోలీస్ కాల్పులు జరిపారని నివేదించారు. ఆందోళనకారులను శాంతింపచేయడంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో గల అభద్రతా భావం, నాన్ముల్కీల పట్ల గల అపోహలు, భయాలు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో తప్పనిసరి పరిస్థితులలో కాల్పులు జరిగాయని, అయినప్పటికీ ఆందోళనకారులను అదుపు చేయగలిగే నమ్మకం పోలీసు అధికారుల్లో ఉన్నప్పుడు కాల్పులు జరపాల్సింది కాదు అని నివేదికలో పేర్కొంటూ, పరోక్షంగా కొద్దిమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ ఉద్యమాన్ని, విద్యార్థులను వాడుకున్నారని, ఇప్పటికైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులైన ప్రజలు సరైన పద్ధతిలో, క్రమశిక్షణతో, రుజు ప్రవర్తన కలిగిన పౌరులుగా ఉంటారని ఆశిస్తూ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. పైన నివేదించిన అంశాలను పరిశీలిస్తే ఆనాటి ఉద్యమ తీవ్రతకు కారకులైన నాన్ముల్కీల ఆధిపత్యం, పరోక్షంగా వారికి అందుకున్న ప్రభుత్వాల మద్దతు అనేది సహజంగానే హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తికి, ఆందోళనకు కారణాలై తదనంతరం మహత్తరమైన ప్రజా ఉద్యమానికి దారితీసింది. సంగ్రహంగా చెప్పాలంటే 1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వము 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు అధికారంలో కొనసాగింది. ఈ కాలంలో రామకృష్ణారావు ఎన్నో పరిపాలన సంస్కరణలు చేపట్టి విజయవంతమయ్యారు. వాటిలో ముఖ్యమైనది శాంతి పరిరక్షణ, ఆర్థిక నిశ్చలత, లోటు ఆర్థిక వ్యవస్థ నుంచి మిగులును సాధించుట, జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయడం, 1949 అమలులోకి తీసుకురావడం, కౌలు రైతులను రక్షణలు కల్పించడం, ఇతని భూ సంస్కరణలు, కౌలుదారీ చట్టాలు, భూ పరిమితిని నిర్ణయించడం మొదలైనవి కొనియాడదగినవి. అంతేకాక ఇతని కాలంలోనే దేశంలో మొట్టమొదటిగా భూదాన ఉద్యమము ఇక్కడ ప్రారంభమై విజయవంతం కావడం జరిగింది. ఇతని కాలంలోనే హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం ప్రారంభం కావడం, ఈ ఉద్యమం చివరికి రాష్ట్రమంతా వ్యాపించి పోలీసు కాల్పులకు దారితీయడము, దానిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడము మొదలైన పరిణామాలు ఇతని కాలంలో చోటు చేసుకున్నాయి.